మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థిక పరమైన విషయాలతోటి, అలాగే వారి యొక్క కోర్టు విషయాలతోటి, దీంతో పాటుగా వాళ్ళ రుణాలు తీర్చే ప్రయత్నంతో, శత్రువుల పైన విజయంతో మొదలవుతుంది. కాబట్టి ఇది మనం పాజిటివ్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శత్రువుల పైన విజయం రావటం అంటే డెఫినెట్గా మీరు మీ శత్రువులు ఎవరు అని లొకేట్ చేయగలుగుతున్నారు. అది ఒకటి మంచి విషయం. రెండో విషయం ఏంటంటే కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళటం, కొంత మీకు పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మంచి విషయమే. ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అది దాని నుంచి మీరు బయటికి రాబోతున్నారు. అది కూడా కొంతవరకు మంచి విషయమే. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. అదేంటి అని అంటే మీ యొక్క హెల్త్. కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తలు మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. ఇది కొంచెం మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పనులన్నీ కూడా ఎంతవరకు మీరు లైనప్ చేసుకొని ఇంకేముంది ఈ వారం ఈ పని నేను ఫినిష్ చేసేస్తాను అనుకుంటే ఆ వారం అంటే ఈ వారం ఆ పని అంత లేటుగా మీకు పూర్తవుతూ ఉంటుంది. సో మీరు పనులు లైనప్ చేసుకొని ఈ పనిని నేను ఇవాళ నేను చేస్తాను, నాకు ఈ విధంగా కావాలి అనుకున్నా ఆ పని కదిలి ముందుకు వెళ్ళడానికి ఈ వారం అంతా పడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా కొంతవరకు హ్యాపీ జోన్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏమి చాలా పెద్ద శ్రమ పడటం కానీ, వాళ్ళు ఏదైనా సరే టార్గెట్స్ని రీచ్ అవ్వాలి అని అనుకోవడం కానీ ఇలాంటివి మనకేవి కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులు కూడా పెద్దగా వాళ్ళు ఏమి వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా కనిపించటం లేదు. అయితే ఏంటంటే ఆర్థికంగా బాగుంటుందా అంటే ఖచ్చితంగా బాగుండబోతోంది. కొంతవరకు సమయానుకూలంగా ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి అనుకూలంగా ఉంది, భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ మీ భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంత ప్రయాణాలు ఉండటం కానీ, స్థానచలనం ఉండటం కానీ, ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఉండటం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి కొన్ని చేంజెస్ అనేవి ఉండబోతున్నాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా ఉండబోతోంది. కాబట్టి ఏంటంటే ఆర్థిక వ్యవహారాలు అలాగే ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు లేవు. దీంతో పాటుగా కొంత స్థానచలనం మీ భాగస్వామికి ఉండబోతోంది. సో ఓవరాల్గా పర్వాలేదండి. పనులు మాత్రం కొంత నెమ్మదిగా పూర్తవుతాయి, ఆలస్యంగా పూర్తవుతాయి. కాబట్టి దాని మీద ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవ్వకండి. నెమ్మదిగా పనులు అవ్వాల్సిన టైంకే పూర్తవుతాయి. బట్ అదర్ ఇష్యూస్ ఏవైతే మీరు అనుకుంటున్నారో కొన్ని సడన్ ఈవెంట్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఆ సడన్ ఈవెంట్స్ కూడా నెమ్మదిగా సడన్గా వచ్చినవి నెమ్మదిగా పూర్తవుతాయి అనే గమనించండి. ఇంకా ఈ మకర రాశి వారు ఈ వారం అంతా కూడాను ముఖ్యంగా వీరు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు ఏంటంటే కొంతవరకు సడన్ ఈవెంట్స్ ఎప్పుడైనా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, అలాగే కొంత ఇంకా ఏలనాటి శనిలోనే ఉన్నారు కనుక శనైశ్వరుడికి సంబంధించి మీరు స్తోత్రం చదువుతూ ఉండండి. శని స్తోత్రం అంటాం కదా, అది చదవండి. అది చదువుతూ, లేకపోతే దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది, అది చదవచ్చు. ఇలా చేస్తూ శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటూ రండి. ఇది కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందండి. ఎప్పుడైనా సరే పనులు స్లో అవుతున్నప్పుడు మనకి ఫాస్ట్గా కదలాలి అంటే మనం ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. కాబట్టి ఆ పని చేస్తూ ఉండండి. దీంతో పాటు పక్షులకి ఆహారం పెడుతూ ఉండండి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా ఇమీడియట్ రిజల్ట్స్ని కూడా మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాలను, ఈ పరిహారాలు గనక మీరు పాటిస్తే మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మకర రాశి వారి ఫలితాలు.